ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారం మీకు అందివ్వడము జరుగుచున్నది. శ్రీమద్భాగవతమయందు అనేకమైన స్వామి లీలా విశేషములు కలవు. అవన్నీ కూడా మనము శ్రవణము చేయడం ద్వారా అనంతమైన ఫలితములు మనకు లభించును. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శ్రీ గురుభ్యో నమ, పితృభ్యో నమ, మాతృభ్యో నమ, ఋషిభ్యో నమ. మరి ఈరోజు భాగవతంలో అష్టమ స్కందంలో దశమాధ్యాయం 10వ అధ్యాయం దేవాసుర సంగ్రామం, దేవతలకి రాక్షసులకి యుద్ధం. చాలా తరచు జరుగుతూ ఉంటాయి యుద్ధాలు, కానీ ఈ యుద్ధం జరగడానికి ఒక ముఖ్య కారణం ఒకటి ఉన్నది. ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు రాక్షసులు విజయాన్ని సాధించారు, దేవతలు ఓడిపోయారు. దేవతల యొక్క మరి ఇంద్ర పదవులవని అన్ని పదవులు కూడా బలిచక్రవర్తి స్వీకరించాడు. బలిచక్రవర్తి అధీనంలో గడిపోయింది. ఆయనకి ముల్లోకాలకే అధిపతి అయిపోయాడు ఆయన. సరే, ఈసారి ఆ బలిచక్రవర్తి ఎప్పుడైతే ఆధిపత్యం లభించిందో, దేవతలకి ఆధిపత్యం లోపించిందో, యజ్ఞయాగాది క్రతువులు లుప్తమయ్యాయి, అంటే లేకుండా అయ్యాయి. ఇంకా దేవతలకి హవిస్సునిచ్చేవాళ్ళు ఎవరూ లేరు. యజ్ఞయాగాది క్రతువులు అయ్యాయి, ఆచారాలు తగ్గాయి, దురాచారాలు పెరిగాయి. ఇలా బాధలతో ఉండగా వీరంతా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారు. మరి ఆయన సృష్టికర్త కదండి, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, నేను కూడా ఏమీ చేయలేను. రేపొద్దున నా యొక్క ఈ బ్రహ్మ పదవి పోయినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆ రాక్షసులు ఈ బ్రహ్మలోకానికి కూడా వచ్చేటట్టుగా ఉన్నారు. మనకందరికీ కూడా శ్రీమన్నారాయణుడే దిక్కు అని శ్రీమన్నారాయణ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళు కంగారు పడకండి, ఇప్పుడు కూడా శత్రువులతో యుద్ధం చేయకూడదు, మనం జయించలేదు అన్నప్పుడు యుద్ధం చేయడం ఎందుకు అంచేత ఆ రాక్షసుల దగ్గరికి వెళ్ళి వారితో స్నేహం చేయండి, మీరు వారు కలిసి భవిష్యత్తులో ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయవలసి ఉన్నది అని చెప్పి విష్ణుమూర్తి చెప్తే, ఈ దేవతలందరూ రాక్షసుల దగ్గరికి వెళ్ళి ఆయుధాలు లేకుండా వారితో స్నేహం చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత అందరం కలిసి సముద్ర మథనాన్ని చేయాలని నిర్ణయించుకుంటారు. మందరగిరి పర్వతాన్ని కవంగా చేసుకుని, వాసుకునేమో తాడుగా చేసుకుని, ఒక పక్క దేవతలు, ఒక పక్క రాక్షసులు మందరగిరి ఆ యొక్క క్షీరసాగరాన్ని మధిస్తారు. శ్రీమన్నారాయణ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. ఆయన కూర్మావతారాన్ని ఎత్తి మందర పర్వతాన్ని తన వీపు మీద మోస్తూ ఈ యొక్క అమృతోత్పాదన కోసం ప్రయత్నం చేస్తారు. సముద్రం నుండి అనేకమైన వస్తువులు పుడతాయి. విశ్వం పరమేశ్వరుడు, లక్ష్మీదేవుని మహావిష్ణువు స్వీకరిస్తారు. అనంతరం వారికి అమృత కలశంతో మహానుభావుడు దివ్యమైన పురుషుడు బయటకు వస్తే ఆ కలశాన్ని పుచ్చుకొని రాక్షసులు పారిపోతారు. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి ఆ కలశాన్ని తీసుకొచ్చి, అమృత కలశం తీసుకొచ్చి దేవతలకు అందరికీ పంచిపెడతాడు. పంచిపెట్టిన తర్వాత వారందరూ అమృతం అయిపోయిన వెంటనే వారందరూ చూస్తుండగానే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని వదిలిపెట్టి మామూలు విష్ణు స్వరూపుడై
ఆకాశాన్ని ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పటికి ఇంకేముంటుంది, వీరికి చాలా కోపం వచ్చేసింది రాక్షసులకి. చూసావా, మనం ఇంత కష్టపడి అమృతాన్ని సంపాదించాం, దేవతలు ఉన్నారు, రాక్షసులు మనం ఉన్నాం, దేవతలకు మాత్రమే అమృతాన్ని ఇచ్చి మనకి అమృతం ఇవ్వలేదు అని. అమృతం ఏమిటి అంటే, అమృతం వల్ల ముసలితనము రాదు, అమృతాన్ని సేవిస్తే వారికి మరణం రాదు. ఎంత యుద్ధం చేసినా మరణం లేని వాడితో ఇంక యుద్ధం ఏం చేస్తారు చెప్పండి. అలాగే ముసలితనం అనేది ఉండదు, ఎప్పుడు యౌవనవంతులై ఉంటారు అమృతం తాగితే. మరి అటువంటి అమృతాన్ని ఆ దేవతలు తాగారు, మనకి లేదనే కోపంతో వాళ్ళు చాలా బాధపడ్డారు. అయితే దాన్ని వారంతా చూస్తుండగానే ఆయన గరుడు వాహనం మీద వెళ్ళిపోయాడు. శత్రువులైనటువంటి దేవతల మీద వాళ్ళకి చాలా కోపం వచ్చింది. సాధయిత్వా అమృతం రాజన్ పాయయిత్వా స్వకాన్ సురాన్. ఈ దేవతలకు మాత్రమే ఈ పాయసం అని అమృతం అనేది లభించిందయ్యా. ఇప్పుడు దేవతలందరూ కూడా అమృత పానాన్ని చేసి తతః సురగణా సర్వే సుధయా పీతయైధితా. రాక్షసులు దేవతలు యుద్ధం జరిగినప్పుడు దేవతలు పారిపోయేవారు, ఇప్పుడు దేవతలు యుద్ధం చేయడానికి సన్నద్ధులైపోయారట. ప్రతి సంయుధు శస్త్రై నారాయణ పదాశ్రయా. ఆ క్షీరసాగరం నుండి వచ్చినటువంటి అమృతాన్ని సేవించిన దేవతలు అందరూ యుద్ధం చేయడానికి ఎంతో ఉత్సుకతో ఉన్నారయ్యా. మరి వీళ్ళు ఉత్సాహంతో ఉన్నారు, రాక్షసులు కూడా ఉత్సాహంతో ఉన్నారు, వాళ్ళు యుద్ధం చేయాలనే. మరి దేవతలకు ఎందుకు కోపమయ్యా అంటే, అమృత కలశం రావడం ఏంటి, రాక్షసులు ఎత్తుకుపోయారు, మరి అది తప్పే కదా. పంచాలన్నప్పుడు వాళ్ళిద్దరు కూర్చుని సమానంగా పంచుకోవచ్చు, కానీ అలా పంచలేదు. ఆ సముద్రంలోంచి అమృతం ఉత్పాదన బయటికి రావడం ఏమిటి, ఆ పురుషుడు అమృత కలశాన్ని ఇలా పుచ్చుకుని బయటకు వచ్చేటప్పటికీ రాక్షసులు ఎక్కడి నుంచో వచ్చి అమాంతం ఎత్తుకుపోయారు, ఆయన చేతిలో ఉన్న కలశాన్ని ఎత్తుకుపోయారు. అప్పుడు దేవతలందరికీ కోపం వచ్చింది. ఈ విధంగా ఆ యుద్ధం అనేది దేవతలకి రాక్షసులకి యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో శంఖాలు, తూర్యాలు, మృదంగాలు, డమరకాలు మొదలైనటువంటి వాద్య ఘోషాలన్నీ కూడా వినపడ్డాయి. ఘీంకారాలు, రథాలు శబ్దం, పాదాది తళాలు, భయంకరమైనటువంటి కోలాహలం ప్రారంభమైపోయింది. యుద్ధం అంటే ఏముంటుందండి, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు. శంఖతూర్య మృదంగానాం భేరీ డమరుణాం మహాన్. శంఖతూర్య మృదంగానాం, యుద్ధం అనేప్పుడు వీళ్ళు శంఖాలు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళ రథాలు వాళ్ళ రథాలు, వీళ్ళు గుర్రాలు వాళ్ళు గుర్రాలు. యుద్ధం అంటే ఇంకెలా ఉంటుంది. ఈ రోజుల్లో ఇప్పుడు క్షిపణులు ఇవన్నీ, ఇప్పుడు సైన్యం. ఈరోజు నాటి యుద్ధాలు వేరు, ఆనాటి యుద్ధాలు వేరు. విచిత్రమైనటువంటి పతాకాలు ఉంటాయి. స్ఫటికం ఎంత తెల్లగా ఉంటుందో అటువంటి గొడుగులు ఉంటాయి రథాలకి. రత్న ఖచ్చితమైనటువంటి దండలు కలిగినవి ఉంటాయి. నెమలు ఈకలు, అలాగే చామరాలు, ఉత్తరీయాలు, తలపాగాలు, ఇంకేమిటి చెప్పండి, యుద్ధంలో చాలా ఉంటాయి. చిత్రధ్వజ పటై రాజన్నాథ పత్రై సీతామలై అని నలువైపుల నుంచి వీరు చాలామంది సైన్యంతో యుద్ధానికి వస్తున్నారు. వారు వస్తున్నారు, ఒకరు నడిచొచ్చేవాళ్ళు ఉన్నారు అనుకోండి, పదాతులు అంటారు, వీళ్ళు యుద్ధం చేస్తారు. రథాలు వాళ్ళు, గుర్రాలు, ఏనుగులు, ఇలా అనేక రకాలతో యుద్ధం చాలా ఎక్కువగా జరిగిపోతుంది. యుద్ధం ఇలా జరిగిపోతుండే సమయంలో యమస్తు కాల నాభేన విశ్వకర్మామయేన వై. ఎంత గొప్పగా చెప్పారు యుద్ధం అంటే. బలి చక్రవర్తి ఎవరో చిన్న పాదాలతో యుద్ధం చేస్తాడేంటి, ఇంద్రుడితో యుద్ధం చేశాడు. కుమారస్వామి తారకాసుడు అనే రాక్షసుడితో యుద్ధం చేశాడు. వరుణుడు హేతితోడను, మిత్రుడు ప్రహేతితోడను కూడా యుద్ధం చేశారు వాళ్ళు. యమధర్మరాజు కాలనాభుణ్ణి, విశ్వకర్మ అనేవాడు మయుణ్ణి,
శంభరాసురుడు అనేవాడు త్వష్టతో, సవిత అనేవాడు విరోచన్ని ఎదుర్కొని యుద్ధాన్ని చేశారు ఈ రాక్షసులు ఆ దేవతలు. ఇలా యుద్ధం చేస్తుండే సమయంలో సూర్యుడు బలి చక్రవర్తి యొక్క కుమారుడైన బాణుడు మొదలైనటువంటి 100 మంది ఉన్నారట బలి చక్రవర్తి కుమారులు. ఆ సూర్యుడు ఆ బలి చక్రవర్తి కుమారులైనటువంటి 100 మందితో యుద్ధం చేశాడు. చంద్రుడు రాహువుతోనూ, వాయుదేవుడు పులోమునితోనూ పోరాడారు. ఆ భద్రకాళీ దేవుందే శుంభ నిశుంభుల్ని ఆమె ఎదుర్కొంది. ఇలా వారుగా తమ ఉజ్జీలు కలిగినటువంటి వారితో యుద్ధం చేశారని అర్థం. ఆ రణభూమి అంతా కూడా భయంకరంగా మారింది. అనేకమైనటువంటి యుద్ధం జరిగినప్పుడు ఏమవుతాయి? ముండాలు, రక్తాలు, ఇలా ఒకరు అనేకమైనటువంటి చేస్తున్నారు. ఈ బలి చక్రవర్తి ఇంద్రుడి మీద బాణాలు వేశాడు. ఇంద్రుడి వాహనం ఏమిటండి? ఐరావతం. ఐరావతం ఒక్కసారి ఇలా వంగింది. రాక్షసులకి యుద్ధం జరుగుతోంది. బాగుంది. ఇక్కడే ఒక మంచి చక్కని విషయం ఉంది. రాక్షసుల మాయాయుద్ధం స్టార్ట్ చేశారు. ఇంకా రాక్షసులు మాయాయుద్ధం. మేఘనాథుడు చూసారా, మేఘాల లోపల నుండి యుద్ధం చేశాడని విన్నాం మనం. ఈ మాయాయుద్ధం చేయడం ప్రారంభం చేశారు. 100ల కొలది వస్త్రాలు లేనటువంటి రాక్షస స్త్రీలు చేతులతో శూలాలను ధరించి ప్రత్యక్షమయ్యారు. ఎంత అసహ్యకరంగా ఉంటుంది చెప్పండి. ఇది మనం వినడానికే అసహ్యకరంగా ఉంది. వస్త్రవిహీనులైన రాక్షస స్త్రీలు శూలాలు పట్టుకుని జుట్టు విరబోసుకుని యుద్ధానికి వచ్చారు. ఆకాశం మేఘాలతో కమ్ముకుపోయింది. చీకటి. ఒక్కొక్క మేఘం కూడా ఇలాగా రాసుకోవడం వల్ల మీకు ఘర్షణ జరుగుతున్న దొరలు కూడా పుడుతూ ఉంటాయి. కర్ణ కఠోరమైనటువంటి గర్జలు వినబడుతున్నాయి. మెరుపులు, వాన కాదండి, నిప్పులే కురిసేస్తున్నాయి. మాయాయుద్ధం అంటే అలాగే ఉంటుంది. సుడిగాలులు రావడం, వేడి వేడి మంటలు రావడం, ఎవరెవరితో యుద్ధం చేయడానికి ఉండదు. ఆ విధమైనటువంటి భయంకరమైన మాయాయుద్ధాన్ని రాక్షసులు ప్రారంభం చేశారు. ఇంకా బలి చక్రవర్తి కూడా ప్రళయాగ్నిని తలిపించేటువంటి అగ్నిని ఆయన సృష్టించాడు. ఇంకా దేవతల యొక్క సైన్యం కాల్చేస్తోంది. తర్వాత చావడం మారడం అనేది పక్కన పెట్టండి, ముందర యుద్ధంలోనే నిలబడలేకపోతున్నారు. ఈ సైన్యాలు, దేవతల యొక్క సైన్యాలకి ఈ రాక్షస సైన్యాలు, రాక్షసులు చేసేటువంటి కృత్యాలు, మాయా యుద్ధాలు దేవతా సైన్యాన్ని అంతా కూడా ఒకసారి చుట్టుముట్టేయటండి. చుట్టుముట్టేప్పుడు మరి దేవతలకి ఏం చేస్తారు? ఏమీ చేయలేక ఎంతగా ఆలోచించినా వారికి ఉపాయం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా సమస్తమైన ప్రాణుల్ని రక్షించేటువంటి శ్రీమన్నారాయణ్ణి స్మరించారు. నతతో ప్రతివిధిం యత్ర విదుః ఇంద్రాదయో నృప ధ్యాత ప్రాదురభూత్ తత్ర భగవాన్ విశ్వభావనః. ఆ శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడు యొక్క వాహనం మీద, ఆయన భుజస్కంధాల మీద ఆసీనుడై, ఆయన అసలు చాలా సుకుమారంగా ఉంటారండి. పీతాంబరధరుడై, ఆ నేత్రాలన్నీ కూడా కలువుల వంటి నేత్రాలు కలిగిన వాడై, కోమలమైన శరీరం గలవాడై, 8 బాహువుల యందు ఆయుధాలతో ప్రకాశిస్తూ, కంఠము యందు కౌస్తుభమని, శిరస్సులో అమూల్యమైన కిరీటం, చెవుల యందు మణికొండలాలు, దగదగ మెరుపులతో ఆ పరమపురుషుడు ఆ దివ్య స్వరూపాన్ని దేవతలు ఒక్కసారి చూశారు. దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని దేవతలు ఒక్కసారి స్మరించారు. ఆయన దర్శన భాగ్యం చేత వారికి ఆనందం కలిగింది. పిశంగవాసా నవకంజలోచన, పిశంగవాసుడైన పచ్చని పీతాంబరం ధరించినవాడు, దివ్య మంగళ విగ్రహ స్వరూపుడు,
ఆయన్ని చూస్తేనే మనం ఇంకా కష్టాలన్నీ కూడా పోతాయట. ఒక్కసారి ఆయన దర్శన భాగ్యం జరిగేటప్పటికీ కల్లో ఏదో యుద్ధాలు జరుగుతాయి, మెలుకుంటే ఏముండవు, అక్కడ ఏమి ఉండవు. అలా ఆ రాక్షసులు సృష్టించినటువంటి మాయలన్నీ కూడా పటాపంచలై అదృశ్యమైపోయాట ఆ శ్రీమన్నారాయణుడు ఆ యుద్ధంలోకి వచ్చేటప్పటికి. ఆ రణరంగాన్ని ప్రవేశించడం చూసి ఆ సింహాసనం మీద కూర్చోవడం చూశాడు కాలనేమి అనే రాక్షసుడు. కాలనేమి అనే రాక్షసుడు ఆయన సింహాసనం మీద కూర్చోవడం చూసి గబగబా పరిగెట్టి శూలం ఇచ్చుకుని ఆయన దగ్గరికి వచ్చాడు. శూలం ఆయన ఏం చేస్తుందండి, వాడంతే అతని వాహనాన్ని ఆ శూలంతో కొగుల్చేశారట. మాలి సుమాలనే దైత్యులు కూడా ఆ మహావిష్ణుతో యుద్ధం చేయడానికి వచ్చారు. ఆయన యొక్క ఆయన దగ్గర ఉన్నటువంటి చక్రం వారి శిరస్సుల్ని ఖండించింది. ఇంతలోపల ఆ మహావిష్ణు యొక్క సుదర్శన చక్రం రాక్షసులను చాలామందిని సంహరించింది అటండి. దేవతలకి రాక్షసులకి ఇలా యుద్ధం జరుగుతోంది. శ్రీమన్నారాయణుడు వచ్చాడు. సరే, శ్రీమన్నారాయణుడు వచ్చిన తర్వాత కూడా కొంత మాయా యుద్ధం లేదు, కానీ దేవతల రాక్షసుల యుద్ధం జరుగుతూ ఉన్నది. ఈ లోపల సముచి అనేవాడు వచ్చాడు. అతని పేరు సముచి అనే రాక్షసుడు. అతని మీదకి దేవేంద్రుడు గబగబా వజ్రాయుధం తీసుకుని వెళ్ళి ఆ సముచి అనే రాక్షసుడిని సంహరించడానికి ప్రయత్నం చేశాడు. ఆ సముచి అనేవాడు ఏం చేశాడు, ఆ వజ్రాయుధాన్ని ఇలా పట్టుకుని వాళ్ళ పక్కన పడేశాడు. అయ్యబాబు, ఇదేంటి, దధీచి మహర్షి యొక్క వెన్నుపోస నుండి పుట్టినటువంటిది ఈ యొక్క వజ్రాయుధం. ఈ వజ్రాయుధంతో ఎంతోమందిని సంహరించాడు దేవేంద్రుడు. అటువంటి వజ్రాయుధం ప్రయోగిస్తే సముచి అనేవాడు ఆ వజ్రాయుధాన్ని పక్కన పడేశాడు. అప్పుడు అనుకున్నాడు, ఉత్తరాసురుణ్ణి శరీరాన్ని మొక్కలు చేసింది వజ్రాయుధం. ఉత్తరాసురుణ్ణి సంహరించినటువంటి వజ్రాయుధం ఈరోజు ఇతన్ని ఏమీ చేయలేదు. సముచి యొక్క కంఠం మీద పెట్టాడు వజ్రాయుధం. ఆ చర్మాన్ని అసలు ఇంత పిసరు కూడా ఛేదించలేదట. ఏమీ చేయలేకపోవడం చూసి ఇంద్రుడు కలవరపడిపోయాడు. ఏమిటని. ఈ వజ్రాయుధం ఎటువంటిది అంటే, పూర్వకాలం పర్వతాలు, ఇక్కడ పర్వతాలు ఎగురుతూ ఉండేవండి. ఈ పర్వతం ఇక్కడ ఎగిరి అక్కడ వాలేదు, అక్కడ ఎగిరి ఇంకో చోట వాలేదు. ఇలా వాళ్తూ ఉంటే మరి ప్రజల నష్టమే కదండి. ఎక్కడో పర్వతం పట్టుకుని రాయమండ్రి వాలిందనుకోండి, హైదరాబాద్లో వాలిందనుకోండి, హైదరాబాద్లో ఎంతమంది జనం దాని కింద పడిపోతారు. ఇలా ఆ ప్రదేశాలు ఎందు ఆ పర్వతం వాలుతూ ఉంటే ఆ పర్వతం కింద ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారని దేవేంద్రుడు పర్వతం యొక్క రెక్కలను తగ్గొట్టాడు. ఏమిటి, దేంతో? ఈ వజ్రాయుధంతో. తగ్గొట్టేప్పుడు ఎక్కడ పర్వతం అక్కడే ఉంది, ఎదిగితే అక్కడే ఎదుగుతుంది అది. మరి ఇటువైన పర్వతం కదలిక లేదు. అటువంటి పర్వతాల యొక్క రెక్కలు కూడా తగ్గొట్టినటువంటి ఈ వజ్రాయుధం ఈరోజు సముచి యొక్క కంఠం మీద పెడితే ఏమీ చేయలేకపోవడం ఏమిటి? ఇంకా మహాబలశాలులు, అస్త్రశస్త్రాలు వాళ్ళందరినీ కూడా ఈ వజ్రాయుధంతో సంహరించాను. ఇలా అనుకుంటూ బాధపడుతూ ఆ సముచిని వజ్రాయుధం ఏమి చేయలేకపోయింది ఏమిటి అని ఒక్కసారి దైవాన్ని స్మరించాడు. అప్పుడు ఆకాశవాణి రూపంలో ఓ దివ్యమైన శక్తి మాట్లాడింది. ఓ ఇంద్ర, ఈ సముచి అనేవాడు తడి వస్తువులతోటి సంహరింపబడ్డాడు, పొడి వస్తువులతోటి సంహరించలేము. పొడి వస్తువులు ఏంటి? వజ్రాయుధము, బాణాలు, ఇవన్నీ. వీటితో అనేవి చావడం. అలా అని చెప్పి తడి వస్తువులు ఏదైనా అతను సంహరిస్తాయా అంటే తడి వస్తువులు సంహరించవు. చూసారు ఎంత విచిత్రంగా ఉందో. ఈ లోకంలో అన్ని వస్తువులు తడివేనా ఉంటాయి, లేకపోతే పొడివేనా ఉంటాయి, లేదా తడి పొడిగా ఉంటాయి కదా. ఏం చేయాలి అర్థం లేదు. ఏం చేయాలి అని ఆలోచించి ఎండ వస్తువులతో కానీ తడి వస్తువులతో కానీ మరణించడట. తాం దైవీంగిరమాకర్ణ్య మఘవాన్ సుసమాహిత జాయన్ పేనమథా పశ్యత్ ఉపాయం ఉభయాత్మకం. మరి ఎలా ఉపాయము అని ఆలోచించాడు.
ఆకాశవాణి యొక్క పలుకులు విని దేవరాజు అయినటువంటి ఇంద్రుడు ఏకాగ్రత మనస్సుతో ఇట్లా ఆలోచించాడట. శుష్కేన నచ ఆర్ద్రేన జహార నముచేసిర గంధర్వ ముఖ్యౌ జగతు విశ్వావసు పరావసు. తడి కానీ పొడి కానీ లేనటువంటి సముద్రపు నొరగ అనేటి ఒకటి ఉందట. అది సముద్రపు యొక్క నొరగ, అది తడి కాదట పొడి కాదట. అటువంటి నొరగతో ఇంద్రుడు ఈ సముచి అనేవాడి యొక్క రాక్షసుడి యొక్క శిరస్సుని ఖండించాడు. అప్పుడు గంధర్వులు దేవతలంతా కూడా ఇంద్రుడిని కీర్తించారు. మరి ఆలోచన రావాలి కదండి. బలపరాక్రమాలు కలిగినటువంటి ఇంద్రుడు సముద్రం మీద వచ్చేటువంటి నొరగ, అది తడి కాదు పొడి కాదటండి. అటువంటి నొరగతో ఆ యొక్క సముచి అనేవాడి యొక్క శిరస్సుని ఖండించాడట. రాక్షసుల యొక్క బలం క్షీణించి ఆ రాక్షసులంతా కూడా యుద్ధభూమి నుండి విరమించి బలహీనులై వారి వారి ప్రదేశాలకి వెళ్ళిపోయారట. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరినీ కూడా సంతోషించి, బ్రహ్మదేవుడు దేవతలందరూ కూడా సంతోషించారు యుద్ధం. సరే, శ్రీమన్నారాయణుడు ఆశ్రయించడం వలన అమృతం ప్రాప్తించింది. శ్రీమన్నారాయణుడికి కూడా లక్ష్మీదేవి లభించింది. భవద్భి అమృతం ప్రాప్తం నారాయణ భుజాశ్రయై శ్రియా సమేధిత సర్వ ఉపారం అత విగ్రహాత్. నారదుడు అంటున్నాడు, శ్రీమన్నారాయణ యొక్క భుజాలు ఆశ్రయించారు కాబట్టి, మీరు ఆయన్ని ఆశ్రయించారు కాబట్టి అమృతం మీకు ప్రాప్తించినది. ఆ లక్ష్మీదేవి కూడా సముద్రంలోంచి బయటకు వచ్చి మిమ్మల్ని అనుగ్రహించింది. ఇంకా మీకు అభివృద్ధి ఉంటుంది, ఇంక యుద్ధం ఎందుకు, మీరు వెళ్ళరండి అన్నాడు. అప్పుడు దేవతలు దేవర్షైన నారదుని మాటలను అంగీకరించి వారి కోపావేశాలు శాంతించుకుని అనంతరం వారు తమ స్వర్గలోకానికి వెళ్ళారటండి. యయు సర్వే త్రివిష్టపం, యయు సర్వే అందరూ త్రివిష్టపం స్వర్గలోకాన్ని చేరారు. ఈ విధంగా దేవతలకి రాక్షసులకి కూడా యుద్ధం జరిగింది. రాక్షసులు దేవతల యొక్క యుద్ధాన్ని వింటారో వారికి మనోధైర్యం కలుగుతుందట, ఆరోగ్యం చేకూరుతుందట, ఐశ్వర్యం సంప్రాప్తమవుతుంది అని ఈ యొక్క ఫలశ్రుతిగా చెప్పారు. అష్టమ స్కందంలో ఏకాదశాధ్యాయం అయినది. ఇప్పుడు ద్వాదశాధ్యాయం మనం రేపు చెప్పుకుంటాం. ఇది చాలా విచిత్రమైన కథ. రేపు శివుడు శంకరుడు మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణువుని మోహిస్తాడట. మోహిని అవతారం ఎత్తాడు కదండి శ్రీమన్నారాయణుడు. అటువంటి మోహినీదేవిని మోహిస్తాడట పరమేశ్వరుడు. అంచేత అటువంటి అధ్యాయం పవిత్రంగా కలిగినటువంటి అధ్యాయం తెలుసుకుందాం. అధ్యాయం ద్వారా చివరిని వారు కేవలం మోహించడం కాదు, అది ఎంత గొప్పదో అని ఫలశ్రుతిలో కూడా చెప్పడం జరుగుతుంది. అటువంటి అమృతమైనటువంటి వచనాలని రేపు మనం తెలుసుకుందాం. మా భాగవతాన్ని మీరు వింటూ 10 మందికి అందివ్వండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అన్ని భాగాలు కూడా మేము కంటిన్యూగా మా పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్లో మేము పెట్టాం, చూడండి, లైక్ చేయండి. మీకు పెద్దవాళ్ళు తెలియకపోతే పిల్లల ద్వారా దీన్ని 10 మందికి షేర్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చేయండి. అలా చేయడం వల్ల ఒకే ఒక విషయం అన్నది, కార్తీక పురాణంలో పురాణం వినడానికి 10 మందిని తీసుకొచ్చిన వారి యొక్క ఫలితం కూడా ఉంటుందట. భాగవతం కూడా అంతే. మనం వినడం కాదు, 10 మంది చేత మనం ఈ భాగవతం వినిపించినట్లయితే ఫలితం కూడా మనకి ఉంటుంది అని వాసుదేవుడు చెప్తాడు. కాబట్టి
తప్పకుండా ఆయన అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ రేపు మళ్ళా మంచి అధ్యాయంతో మీ ముందు కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.